వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మాజీ సీఎం జగన్ రెండపాల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు ఆయనపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొరపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను కూడా అంబటి నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ కూడా ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కూడా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో ఏదైతే ఆంక్షలను కూడా ఉల్లంఘించారంటూ అంబటి రాంబాబుపై కూడా పలు కేసుల కింద నల్లపాడు అలాగే గుంటూరు పిఎస్ లో కూడా కేసులు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే మొన్న జరిగినటువంటి జగన్ టూర్ ఏదైతే సత్తెనపల్లికి జరిగిన టూర్ ఏదైతే ఉందో అది మాత్రం మొట్టమొదటి నుంచి చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఏటుకూరుకి సంబంధించి ఏటుకూరి అడ్రోడ్ హైవే దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అక్కడికి జనం పోగవటం, ఆ తర్వాత అక్కడ ఒక కార్యకర్త అయినటువంటి సింగయ్య జగన్ కాన్వాయ్కి సంబంధించిన వాహనం కింద పడి మృతి చెందడం పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే మాత్రం జగన్ మీద అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు అయితే మాత్రం సత్తెనపల్లికి సంబంధించి మాత్రం ఆయన అక్కడ ఈ పోలీసులతో మాత్రం చాలా వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనపడింది. పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు అయితే మాత్రం అక్కడ ఉన్న బారికేడ్స్ అన్ని తొలగించడమే కాకుండా పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలన్నీ కూడా బారికేడ్లు తొలగించి మరి అక్కడి నుంచి పంపించిన నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రధానంగా కూడా విధులకు ఆటంకం పరచడం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని ఇబ్బందికరంగా కూడా చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా 188 అలాగే 446, 447 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రెజెంట్ అయితే మాత్రం గుంటూరులో కూడా దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది అయితే మాత్రం ఈ విధంగా అంబటి రాంబాబు అయితే ప్రధానంగా కూడా ఈ టూర్ కి సంబంధించిన విషయంలో మాత్రం చాలా అగ్రెసివ్ గా వ్యవహరిస్తమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రవర్తించిన నేపథ్యంలో తాము ఇబ్బందులు పడ్డాం అన్నట్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం ప్రధానంగా ఆయన మీద అయితే మాత్రం ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.